వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ మధ్యన నెట్ లో ఫేమస్ అయిన పర్సన్ ఎవరు అంటే కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు మాత్రం ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు ఆమె అరెస్ట్ అయిపోయింది. ఎందుకు అరెస్ట్ అయిపోయింది, ఆమెను ఎవరు అరెస్ట్ చేశారు, ఆమెపై ఎవరు కేసు పెట్టారు అన్నది మనం ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈమె పేరు దాసరి కుమారి. ఈమె హైదరాబాద్ లోని ఇనార్బిటాల్ మాల్ వద్ద ఈమెనైతే స్ట్రీట్ ఫుడ్ నడిపిస్తుంది. 12 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం వరకు అయితే ఈమె ఫుడ్ రన్నింగ్ చేస్తుంది, ఫుడ్ అమ్ముతుంది అన్నమాట ఇనార్బిటాల్ మాల్ దగ్గర. ఎవరైతే హైదరాబాద్ లో ఉంటున్నారో వాళ్ళైతే ఈ ఆంటీ దగ్గర వచ్చి తింటారు. ఈ మధ్యలో అయితే ఒక ఫుడ్ బ్లాగర్ ఏం చేశాడంటే వ్లాగ్ తీద్దామని ఆంటీ దగ్గరికి పోయి అయితే తీశాడు. సో ఆ ఆంటీ అందులో ఏం మాట్లాడిందంటే, అంతా అయిపోయిన తర్వాత బిల్ ఎంత అంటే ఎక్స్ట్రా 2 లివర్లు 1000 రూపాయలు అని చెప్పింది. సో ఆ వీడియో యూట్యూబ్ లో ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అయిన తర్వాత ఆంటీ దగ్గరికి అయితే అందరు యూట్యూబర్స్ అయితే వెళ్ళి ఆమెనైతే మొత్తం ఇంటర్వ్యూ చేయడం కానీ, ఆమె దగ్గర ఒక వీడియోలు తీయడం కానీ, లేకపోతే ఫుడ్ తీసుకుంటూ ఆమెను క్వశ్చన్లు అడగడం కానీ, ఇలా వీడియోలు తీసి అయితే యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా పోస్టులు అన్నది పెట్టిళ్ళు. సో అలా చాలా పోస్టులు అన్నది పెడుతూ ఉండగా ఈ ఆంటీ అన్నది ఆ ఒక్క డైలాగ్ తోని అయితే ఈ కుమారి ఆంటీ ఫుల్ వైరల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ బ్లాగర్లు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆగరు కదా, మొత్తం ఆ ఆంటీ దగ్గరికి అయితే రోజు కొన్ని వందల మంది అయితే ఆంటీ దగ్గరికి పోయి వీడియోలు తీసుకునేది. సో అలా వీడియోలు తీస్తూ ఉండగా పబ్లిక్ అయితే బాగా గ్యాదర్ అయ్యేది. గ్యాదర్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి. సో ఇవి పోలీసులు గమనించి ఆమెనైతే వార్నింగ్ అయితే ఇచ్చారు. మీ వల్లనైతే జనాలకి చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు కొన్ని రోజులు ఆపేయండి అని చెప్పారు. అయినా ఆంటీ వినలేదు. అలా అమ్మడం వల్లనే వాళ్ళ ఫ్యామిలీ అయితే బతుకుతుంది. సో అది ఆపలేక అలానే కంటిన్యూ చేస్తూ ఉండేవారు. రోజుకి ఇలా ఆమె దగ్గరికి వచ్చే యూట్యూబర్లు అయితే చాలా పెరిగిపోయారు. ఈ విధంగా క్రౌడ్ అన్నది ఏర్పడ్డది. సో క్రౌడ్ అన్నది ఏర్పడడం వల్ల చుట్టుపక్కల ఉండే ఇంకా ఆ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళైనా లేకపోతే ఇంకా వేరే షాప్ వాళ్ళైనా ఆ క్రౌడ్ని తట్టుకోలేక వాళ్ళైతే పోలీసుకి అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి అయితే వీళ్ళ ఫుడ్ స్టాల్ ఏదైతే ఉందో దాన్ని అయితే వాళ్ళు ఆపేసిళ్ళు. ప్లస్ ఇంకా వాళ్ళ ట్రక్లో తెచ్చుకున్న ఫుడ్ని ఒక 1 lakh వరకు అయితే వాళ్ళైతే దాన్ని స్టాప్ చేశారు. సో ఇంకా వాళ్ళ కొడుకుని కూడా కొట్టారు. ఫాదర్ అయితే చాలా ఎమోషనల్ అయ్యి, మాకు ఇది తప్ప ఏం లేదు బిజినెస్, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసిళ్ళు, మేము ఏం చేయాలి, మాకు ఇప్పుడు ఉన్న ఒక ఆధారం కాస్త మిస్ అయిపోయింది. మేము 2011 నుంచే అయితే ఈ ఫుడ్ బిజినెస్ అయితే నడుపుతున్నాము. అప్పుడు మాకు రోజుకు 50, 100, 200 దాకా వచ్చేది. ఈ మధ్యన కొద్దిగా అది అన్ని ఖర్చులు ఓను ఒక 1000 రూపాయలు అయితే మిగులుతుంది. మీరు కదా లక్షలు అయితే మేము ఏమైతే సంపాదిస్తలే, మాకైతే అన్ని ఓను ఇప్పుడైతే ఒక 1000 రూపీస్ అయితే ఉంటున్నాయని అయితే ఆయన చెప్పిండు. వాళ్ళ కొడుకు కూడా మాట్లాడుతూ వాళ్ళ ఏదైతే సరుకు అయితే తీసుకొస్తారో ఆ సరుకు తీసుకొచ్చే టైములనే ఆ పోలీసులు అన్నది అరెస్ట్ చేసి ఆ బండిని సీజ్ చేసి ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ కొడుకుని అన్నది బాగా కొట్టిన తర్వాత ఈ వీడియోలు తీస్తూ ఉంటే ఆంటీ అయితే చాలా బాధపడుతుంది. చాలా రిక్వెస్ట్ చేస్తుంది, మీరు వీడియోలు తీయకండి నా ఫుడ్ బిజినెస్ చాలా దెబ్బతింటుంది, ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఇలా రాకండి తీయకండి అని అయితే మన వీడియోలు చూసుకున్నట్లయితే చాలా బాధపడుతూ ఆమె అయితే రిక్వెస్ట్ చేసింది. ఆమె ఇంకా ఒకటి దండం పెట్టి కాళ్ళు మొక్కుడు ఒకటే తక్కువైపోయింది. అంతలా వీడియో తీస్తూనే వాళ్ళని అయితే చాలా రిక్వెస్ట్ చేసింది. అయినా కూడా వాళ్ళు వినకుండా వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో పోస్ట్ చేసిళ్ళు. ఆమె అయితే నార్మల్ పర్సన్. ఎవరో ఒక అతను ఫుడ్ బ్లాగర్ అయితే పోయి ఒక బ్లాగ్ తీసి ఆమె ఏదో మిస్టేక్లు అన్న వర్డ్ని దాన్ని రిపీట్ చేసి ట్రోల్ చేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫుల్ పోస్టులు అన్నది పెట్టి ఆమె అయితే వైరల్ చేసిండు. సో ఇలా ఆమె ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా చాలా రిక్వెస్ట్ చేసింది. ఆమె అయితే ఏమంతా సీరియస్ కాలేదు. ఇప్పుడు వాళ్ళని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందికి ఒక టైములనే, కొంతమందికి ఒక నైట్లనే వాళ్ళకి పాపులారిటీ వస్తుంది. ఎంత పాపులారిటీ టక్కన వచ్చిందో అంతనైతే మైనస్ అయితే చాలా జరుగుతుంది. మనం గతంలో చూసిన చాలా వాళ్ళు అయితే ఇలానే ఒక నైట్లో ఆయన ఒక డైలాగ్తో కానీ ఒక సిచ్యువేషన్తో కానీ అయితే పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా పాపులర్ ఎవరైతే అవుతారో వాళ్ళకైతే ఫ్యూచర్లో మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కసారి పాపులారిటీని తట్టుకోలేక కూడా మనం అయితే ప్రాబ్లంలో పడతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకు మొన్న రీసెంట్గా జరిగిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడైతే చాలా పాపులారిటీ వచ్చింది. హౌస్ నుండి అయితే బయటకు వచ్చే సమయంలో చాలా పబ్లిక్ కానీ అక్కడ గొడవలు కానీ ఫ్యాన్స్ అయితే ఇలా రచ్చరచ్చ అయితే చేయకూడదు. ఆలోచించాలి ఏది కరెక్ట్ ఏది రైట్. ఒక మనం అభిమానిస్తున్నామంటే అతనికి ఏం చేయాలి, ఇంకా అతన్ని ఎలా డెవలప్ చేయాలని ఉండాలి తప్ప ఇలా మరి బయటికి పబ్లిక్ ప్రాబ్లం అయ్యేలాగా మనం అయితే చేయొద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కుర్చీ తాత. తనైతే కామన్గా రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వ్యక్తి. అతన్ని ఒక క్వశ్చన్ అడిగితే ఆయన ఒక ఆన్సర్ చెప్పిండు. ఆ ఆన్సర్ కొన్ని రోజుల క్రితం అయితే ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ ఒక్క డైలాగ్ని ఆయన వాడడమే కాకుండా ఒక సినిమాలో కూడా తీసుకున్నారు. అది మహేష్ బాబు సినిమా. ఎవరిని హైలైట్ చేయాలి, ఎవరిని ఫేమస్ చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. కుమారి ఆంటీ ఎవరి వల్ల అరెస్ట్ అయిందంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ అండ్ మీడియా వల్లనే ఈ కుమారి ఆంటీ అనేది అరెస్ట్ అయిపోయింది. సో అలా మీరు కనుక అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒక హోటల్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీసి ఆడ బాగుంది అని చెప్పి అప్పుడు ఎంకరేజ్ చేయండి తప్ప
ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరంగా వాళ్ళ లైఫ్లతో అయితే మనం ఆడుకోవద్దు. ఇంకా ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ కుమారి అంటే ఏం చెప్పిందంటే, నాకు ఏ ఆస్తులు లేవు, ఒక జగనన్న కట్టించిన ఇల్లు మాత్రమే ఉంది అని అయితే చెప్పింది. సో అది మైండ్లో పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారని పలు విమర్శలు అయితే వస్తున్నాయి. సో అదైతే నిజం కాదు. ముఖ్యంగా పబ్లిక్ ఇబ్బంది అవుతుందని పోలీసులు వచ్చి చెప్పి లీగల్గా లేదు అని వాళ్ళైతే ఈ కుమారి ఆంటీని అయితే అరెస్ట్ చేసి వాళ్ళ బండిని అయితే సీజ్ చేసిళ్ళు. అంతే తప్ప ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఉన్నది ఒక మీడియా ఛానల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే. సో మీడియా ఛానల్ వాళ్ళకైనా యూట్యూబర్లకైనా చెప్పేది ఒకటే, అవతలి వారికి ఇబ్బంది కాకుండా పబ్లిక్కి ప్రాబ్లం కాకుండా మనం అయితే కంటెంట్ తీసుకోవాలి. అంతే తప్ప కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి అయితే మనం అయితే కంటెంట్ అయితే తీసుకోవద్దు. సో ఇలానైతే కుమారి ఆంటీ అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళకి ఆ ప్లేస్ని సీజ్ చేయడం కానీ వాళ్ళు ఇకపైన ఎక్కడ షాప్ అయితే పెట్టుకోకుండానైతే పోలీసులు అయితే చాలా పగడ్బందీగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.